హాయ్ అండి. హాయ్ అండి. ఈ వీడియోలో ఏంటి అంటే, ఇంతకుముందు వీడియోలో మనం బ్రాంచ్ ఎట్లా క్రియేట్ చేయాలి, బ్రాంచ్‌లో ప్లేసెస్ ఎట్లా క్రియేట్ చేయాలి చూసాము. ఈ వీడియోలో ప్లేసెస్‌లో ఫ్లోర్స్ ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాము. ఫస్ట్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోవాలి. వన్స్ ఓపెన్ చేసుకున్నాక మీకిక్కడ బ్రాంచెస్ అని చెప్పి కనిపిస్తుంది కదండీ! దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకి ఇట్లా వస్తుంది. వచ్చాక ఇక్కడ మీకు వ్యూ అని కనిపిస్తుంది కదండీ! ఈ బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇట్లా మన బ్రాంచ్‌లో ఉన్న ప్లేసెస్ అన్నీ ఇట్లా వస్తాయన్నమాట. మీరు ఏ ప్లేస్‌లో ఫ్లోర్స్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్‌ని సెలెక్ట్ చేసుకొని, నేను బ్రాంచ్ 1 బ్లాక్ ఏలో ఫ్లోర్స్ యాడ్ చేయాలనుకుంటున్నా. దానికి ఎదురుగా వ్యూ అని కనిపిస్తుంది కదండీ! ఆ బ్లాక్ నేమ్ ఎదురుగా దాని మీద క్లిక్ చేయాలన్నమాట. ఇదొచ్చి మనకు పేజ్‌కి నావిగేట్ చేస్తుంది. ఇది ఫ్లోర్స్ పేజ్ అన్నమాట. ఇక్కడ మీకు యాడ్ బటన్ కనిపిస్తుంది కదండీ! దీని మీద క్లిక్ చేయాలి. మనకి యాడ్ ఫ్లోర్ అని చెప్పి ఒక పేజ్ వస్తుంది. ఈ పేజ్‌లో ఏంటి అంటే మనం ఫ్లోర్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. నేను ఫ్లోర్ నేమ్ ఫస్ట్ ఫ్లోర్ ఇస్తున్నా. లైక్ లైక్ ఇప్పుడు ఉంటాయి కదండీ బిల్డింగ్స్‌లో ఫ్లోర్స్ అట్లా అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ వన్స్ ఫిల్ చేసుకున్నాక యాడ్ ఫ్లోర్ అని ఉంది కదండీ! దీని మీద ఈ బటన్ మీద క్లిక్ చేయాలి. ఫ్లోర్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. చూడండి మనం క్రియేట్ చేసిన ఫ్లోర్ అనేది వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్ స్టేటస్ సిస్టమ్ యాక్టివ్లో ఉంది. అట్లా ఇంకో ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ సెకండ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ యాడ్ ఫ్లోర్ బటన్. ఓకే, ఈ విధంగా మనం ప్లేసెస్లో లైక్ బ్లాక్లో బిల్డింగ్స్లో ఫ్లోర్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆ ఫ్లోర్స్ అనేది ఎట్లా అప్డేట్ చేయాలో చూద్దాము. ఫస్ట్ మీరు ఏ ఫ్లోర్ అయితే అప్డేట్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ ఫ్లోర్ అని ఉంది కదండి, దాన్ని అప్డేట్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి 3 డాట్స్, ఫస్ట్ ఫ్లోర్ ఎదురుగా దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేయగానే మనకి ఇట్లా వస్తుంది అనమాట. ఎడిట్ అని చెప్పి ఒక బటన్ లెక్క దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేయగానే మనకి ఎడిట్ ఫ్లోర్ అని చెప్పి ఒక పేజ్ వస్తుంది అనమాట. ఈ పేజ్లో ఏంటి అంటే మనం ఫ్లోర్స్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు, మనం ప్రీవియస్గా ఇచ్చినవి. ఇందులో బ్లాక్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ ఫ్లోర్ ఇక్కడ నేను స్మాల్ ఆఫ్ ఇచ్చా కదా, ఇక్కడ క్యాపిటల్ ఆఫ్ ఇస్తున్నా. వన్స్ మాడిఫికేషన్స్ చేసుకున్నాక ఈ అప్డేట్ ఫ్లోర్ అని కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలి. చూడండి ఫ్లోర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. అండ్ ఇంతకుముందు ఫస్ట్ ఫ్లోర్లో ఎఫ్ అనేది స్మాల్ ఉండేది, ఇప్పుడు క్యాపిటల్ వచ్చింది అనమాట. సో ఫ్లోర్ అనేది సక్సెస్ఫుల్గా అప్డేట్ అయింది. ఈ విధంగా మనం ప్లేసెస్లో లైక్ బ్లాకుల్లో ఫ్లోర్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అండ్ అప్డేట్ చేసుకోవచ్చు.